హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విక్రమ్ లాక్స్. సో ఆఫ్టర్ లాంగ్ టైం వీడియో ఇస్తున్నా. ఎలా ఉన్నారు అందరూ? సో మీరు ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. సో అలాగే మీకు అమెజాన్ జాబ్స్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ప్రతి వీడియోలో ఆ జాబ్ యొక్క లింక్ అయితే మన వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాం. ఎక్కడిలో అయితే ఏ జాబ్కైనా అప్లై చేసుకోవచ్చు. అలాగే మనకి అమెజాన్లో రెగ్యులర్గా ఏ జాబ్స్కి అయితే రిక్రూట్మెంట్ జరుగుతుందో, అలాగే టాస్క్ పోర్టల్ నుంచి అయినా వేరే జాబ్స్ నాకు ఏదైతే తెలిసినాయి అయితే నేను అన్నీ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. సో మీరందరూ సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేసుకున్నట్టయితే మీరు ఫాస్ట్గా అప్లై చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో ఈరోజు మనకి ఏంటంటే మనకి అమెజాన్ నుంచి వెళ్ళి జిఓ ఏఐ అసోసియేట్ అనే రోల్కి అయితే హైరింగ్ జరుగుతుంది. సో ప్రజెంట్ నేను ఇదే రోల్లో వర్క్ చేస్తున్నాను. నియర్లీ 1 ఇయర్ అవుతుంది. సో జియో ఏ అంటే మనకేంటంటే గ్లోబల్ ఆపరేషన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అండ్ మనకి దీనికి వచ్చేసి 0 to 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే ఎలిజిబుల్ ఉన్నారు. సో దీని ప్యాకేజ్ వచ్చేసి మనకి 2.6 నుంచి వెళ్ళి 2.8 వరకు అయితే ఉంటుంది, బేస్డ్ అపాన్ మన ఇంటర్వ్యూ పర్ఫార్మెన్స్ అండ్ ఎగ్జామ్ స్కోర్ బట్టి. ప్రజెంట్ ఈ రోల్కి అయితే హైరింగ్ జరుగుతుంది. మన హైరింగ్ ఆఫీస్ లొకేషన్ వచ్చేసి వెస్ట్ బెంగాల్. సో వెస్ట్ బెంగాల్లో ఉన్న అమెజాన్ ఆఫీస్ నుంచి అయితే మనకైతే హైరింగ్ జరుగుతుంది. సో ఈ జాబ్ వచ్చేసి 1 డేగా పోస్ట్ చేశారు. ఇక్కడ ఓపెనింగ్స్ అనేది 1 అనేది మెన్షన్ చేసినారు, బట్ అది డిఫాల్ట్ వాళ్ళు చాలా మందిని అయితే మనకి హైరింగ్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి మనకు ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ రూల్. సో ఎక్కడున్న వాళ్ళైనా మనకి వర్క్ చేయడానికి అయితే ఎలిజిబుల్ ఉంటుంది. అండ్ దీనికి వచ్చేసి 6 మంత్స్ కాంట్రాక్ట్ రోల్. ఫస్ట్ మనల్ని 6 మంత్స్ కాంట్రాక్ట్గా వాళ్ళు హైర్ చేసుకుంటారు బేస్డ్ అపాన్ మన పర్ఫార్మెన్స్. 6 మంత్స్లో మనకున్న పర్ఫార్మెన్స్ దాన్ని బట్టి అయితే మనల్ని వాళ్ళు పర్మనెంట్ చేయడం అనేది జరుగుతుంది. ఒకవేళ మన పర్ఫార్మెన్స్ అనేది నచ్చకుంటే మన కాంట్రాక్ట్ ఎండ్ అయిపోయిన వాళ్ళే మన జాబ్ రోల్ అయితే అక్కడితో ఎండ్ అవుతుంది. నెక్స్ట్ మెయిన్గా మీ జాబ్ డిస్క్రిప్షన్ వచ్చేసి, సో ప్రజెంట్ నేను ఈ రోల్లో వర్క్ చేస్తున్నా కాబట్టి మెయిన్గా మేము చేసే వర్క్ ఏంటి అనేది వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేసినారు. ద అసోసియేట్ ఇన్ దిస్ రోల్ ఈస్ రిక్వైర్డ్ టు వాచ్ ద వీడియో ఆఫ్ స్టవింగ్ యాక్షన్ ఇస్ ఫుల్ఫిల్మెంట్ సెంటర్ అండ్ అండర్స్టాండ్ ఇట్ థరోలీ అండ్ మేక్ ద బెస్ట్ use of human judgment in combination with the tools and resources indicate the activity captured in the video. They are expected to verify and mark the location of the product through a tool while maintaining the highest level of accuracy. This process helps in maintaining the fulfillment center's store quality. This is an operational role under general supervision and assessor performs precise through videos, image annotations and high degree of accuracy and duration. సో మెయిన్గా మనకి అమెజాన్ ఫుల్ఫిల్మెంట్ సెంటర్ నుంచి అయితే మనకి ఒక టూల్ మీద మనకి వీడియోస్ అనేది రావడం జరుగుతుంది. సో ఆ వీడియోస్ జరిగే యాక్షన్ని మనం జడ్జ్ చేయాల్సి ఉంటుంది. సో ఆ జడ్జ్మెంట్ అనేది కూడా మనకి హై లెవెల్ ఆఫ్ అక్యురసీ ఉండాలి. అంటే మనం చేసే జడ్జిమెంట్ కూడా, అంటే అక్కడ వీడియోలో జరిగే యాక్షన్ని మనం కరెక్ట్గా చూసి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో అలా హై అక్యురసీ ఉండాలి. మనం ఏదైతే తప్పులు చేయొద్దు, డిఫెక్ట్స్ పెట్టద్దు. సో ఇది వచ్చేసి మన వర్క్ రోల్. సో మనకి బేసిక్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ స్ట్రీమ్ ఉండాలి, అండ్ ఎంఎస్ ఎక్సెల్ మీద బేసిక్ నాలెడ్జ్ ఉండాలి, అండ్ నెక్స్ట్ 0 to 24 months ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఎనీ డొమైన్ విత్ గుడ్ లాజికల్ రీజనింగ్ స్కిల్స్ అనేవి ఉంటాయి అయితే ఈ జాబ్ రోల్కి అయితే ఎలిజిబుల్ ఉన్నారు. నెక్స్ట్ ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది కూడా మ్యాండేటరీ. దీనికి ఎడ్యుకేషన్ వచ్చేసి ఎనీ గ్రాడ్యుయేట్ ఆర్ ఎనీ పోస్ట్ గ్రాడ్యుయేట్. సో ఇది వచ్చేసి మెయిన్ జాబ్ రోల్. అండ్ మనకి జాబ్ రోల్కి అయితే ఎలా అప్లికేషన్ చేసుకోవాలో నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చిన. మీరు ఆ లింక్ ఓపెన్ చేసినట్టయితే మీకు ఏ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో జిఓఏ ఎఫ్టీసీ 2024 ఇది ఫుల్ టైమ్ కాంట్రాక్ట్ రోల్. ఇది వచ్చేసి నెక్స్ట్ మీరు ఇక్కడ ఫస్ట్ సోర్స్ డీటెయిల్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి, ఎక్కడ నుంచి వెళ్ళి జాబ్ అనేది మీరు ఫైండ్ చేసింది అనేది. సో అది సెలెక్ట్ చేసిన తర్వాత మన పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఇచ్చేయాలి. నెక్స్ట్ మన సిటిజన్షిప్ ఇచ్చేయాలి, డిసేబిలిటీ కూడా సెలెక్ట్ చేసుకోవాలి, మన అడ్రస్ డీటెయిల్స్ ఇచ్చేయాలి. నెక్స్ట్ మన హైయెస్ట్ ఎడ్యుకేషన్ ప్రొఫైల్ అది కూడా సెలెక్ట్ చేసుకోవాలి. బీటెక్ అయితే బీటెక్, డిగ్రీ అయితే డిగ్రీ. నెక్స్ట్ ప్రీవియస్లీ మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే కూడా ఎక్స్పీరియన్స్ దాని డీటెయిల్స్ అనేది ఇక్కడ ఇచ్చేయాలి. ప్రీవియస్ శాలరీ డీటెయిల్స్ కూడా ఇచ్చేయాలి. నెక్స్ట్ మనకు అదర్ డీటెయిల్స్ వచ్చేసి మన గ్రాడ్యుయేషన్ సంబంధించి బ్యాక్లాగ్స్ ఉన్నా కూడా, నెక్స్ట్ వాళ్ళ అమెజాన్కి సంబంధించి రిక్వైర్మెంట్స్కి ప్రకారం వాళ్ళ ఓవర్ టైంకి మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా, విల్లింగ్ ఉందా లేదా అని ఇవన్నీ కూడా మన విల్లింగ్నెస్ అనేది ఇక్కడ ఎస్ అని క్లిక్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఎంఎస్ ఎక్సెల్ మీద నాలెడ్జ్ ఉందా లేదని అడుగుతున్నారు. సో అది కూడా మీకు బేసిక్ నాలెడ్జ్ నేర్చుకొని వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేసిన పివోట్ టేబుల్స్ అని వీలుకప్స్ అని అయితే బేసిక్ ఐడియా అనేది ఉండాల్సి ఉంటుంది వాటి మీద. నెక్స్ట్ పాన్ కార్డ్ నెంబర్ ఇచ్చేయాలి, ఆధార్ కార్డ్ నెంబర్ కూడా ఇక్కడ ఇచ్చేయాలి. నెక్స్ట్ ప్రీవియస్లీ మీరు అమెజాన్లో వర్క్ చేసినట్టుంటే అమెజాన్ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ ఇచ్చేస్తే అదొక అడ్వాంటేజ్ ఉంటుంది. సో మీ హైరింగ్ ప్రాసెస్ అనేది కూడా ఈజీగా ఫాస్ట్గా జరిగిపోతుంది. సో ఇక్కడ రెజ్యూమ్ అని ఇచ్చేసి ఫోటో దిగినట్టయితే చెక్ బాక్స్ క్లిక్ చేసినట్టయితే మన ప్రొఫైల్ సబ్మిట్ ఆప్షన్ వస్తుంది. సో సబ్మిట్ చేసినట్టయితే మన ప్రొఫైల్ అనేది అమెజాన్
హైరింగ్ టీమ్ వరకైతే వెళ్తుంది. సో దాని ద్వారా మన ప్రొఫైల్ ఎలిజిబుల్ ఉంటే మనకైతే మెయిల్కి అయితే ఎగ్జామ్ ఇన్విటేషన్ అయితే రావడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ నేను ప్రస్తుతం ఇదే రోల్లో వర్క్ చేస్తున్నా కాబట్టి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.